ప్రస్తుతం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది దురంధర్ మూవీ. ఓ మోస్తారు అంచనాతో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ అన్నట్లుగా దూసుకుపోతుంది. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ డిసెంబర్ 5న రిలీజ్ కాగా 3వ వారంలోనూ తగ్గేదేలే అంటుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 900 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 1000 కోట్ల మార్కు చేరువవుతుంది. దీంతో ఈ ఏడాదిలో అత్యధిక వసూలు చేసిన సినిమాగా దురంధర్ నిలిచింది. అయితే ఈ సినిమాకు ఇప్పటికే సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. దీంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగాన్ని కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేయగా సెకండ్ పార్ట్ ని పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. 2026 మార్చి 19న దురంధర్ 2ని విడుదల చేయనట్లుగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇదే ఇప్పుడు టాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలను భయపడుతుంది. అడవిశేష్ నటించిన డెకాయిట్ మూవీ మార్చి 19న రిలీజ్ కానుండగా నాని ది ప్యారడైస్ మార్చి 26న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ పెద్ది సినిమా మార్చి 27న రిలీజ్ కాబోతుంది. అంటే దురంధర్ 2 వచ్చిన వారానికే పెద్ది రాబోతుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో పెద్దికి దురంధర్ సీక్వెల్ తో గట్టి పోటీ తప్పేలా లేదు. అలాగే నాని సినిమాపై కూడా ఎఫెక్ట్ పడనుంది. మరోవైపు కన్నడ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ కూడా మార్చి 19నే రాబోతుంది. ఈ సినిమాకు దురంధర్ దెబ్బ తప్పదని అంటున్నారు. మరి మార్చిలో బాక్స్ ఆఫీస్ వారి ఎలా ఉంటుందో చూడాలి.